మద్యం విధానంపై అక్రమ కేసులో కె ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసే సమయంలో సహా నిందితుల నేరాంగీకారం వాంగ్మూలాలను హైకోర్టు పరిగణలోకి తీసుకోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. తుది విచారణ సందర్భంగా ఏ వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందో వాటిని ముందస్తు బెయిల్ మంజూరు సమయంలో కూడా పరిగణలోకి తీసుకోవచ్చు అని హైకోర్టు చెప్పడాన్ని సుప్రీం ఆక్షేపించింది. హైకోర్టు ఏకాభిప్రాయంతో తాము ఏమాత్రం ఏకీభవించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సహనిందితుల వాంగ్మూలాలను ముందస్తు బెయిల్ మంజూరు సమయంలో పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సిఆర్పిసి సెక్షన్ 161 కింద వాంగ్మూలం ఇచ్చింది సాక్ష్య లేక నిందితుడా లేక నిందితుడిగా మారే వ్యక్తా అన్న విషయాన్ని ముందస్తు బెయిల్ మంజూరు సమయంలో కోర్టు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి నిందితుడు కాకపోవచ్చు, ఆ తర్వాత నిందితుడు కావచ్చని పేర్కొంది. నేర విచారణ ప్రక్రియలో ఓ నిందితుడు వాంగ్మూలాన్ని సహనిందితుడికి వ్యతిరేకంగా ఉపయోగించరాదన్నది ప్రాథమిక సూత్రమని తెలిపింది. మద్యం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మహదేవన్ల ధర్మాసనం వాటిని కొట్టివేసింది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున దాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదంటూ పిటిషన్లు కొట్టివేసింది. ఇదే సమయంలో మద్యం కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలున్నట్లు పిటిషనర్లు ప్రాథమిక ఆధారాలను చూపారని, ఇందుకు ప్రభుత్వం న్యాయపరమైన పర్యావసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పునకు సంబంధించి కాపీ తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఈ తీర్పులో ధర్మాసనం నిందితుల వాంగ్మూలాల గురించి పూర్తి స్థాయిలో చర్చించింది. చట్ట ప్రకారం సహనిందితుడిపై మరో నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకునే ముందు ఆ వాంగ్మూలాన్ని ఆ వ్యక్తికి వ్యతిరేకంగా స్పష్టమైన సాక్ష్యంగా రుజువు చేయాల్సి ఉంటుంది. ఈ వాంగ్మూలం బయటపెట్టి, బెదిరించి, ప్రలోభపెట్టి తీసుకున్నదై ఉండకూడదు. పోలీసు అధికారికి ఇచ్చిన వాంగ్మూలాన్ని నిందితుడికి వ్యతిరేకంగా ఉపయోగించడానికి వీల్లేదు. నిందితులందరినీ ఉమ్మడిగా విచారించినప్పుడు మాత్రమే సహనిందితుల వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వారిని ఒకే కేసులో, ఒకే కోర్టులో కలిపి విచారిస్తున్న సమయంలోనే వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకోవడం సాధ్యమవుతుంది. సెక్షన్ 30 కింద అభియోగాలు నమోదు కానప్పుడు, నిందితులను విచారణకు హాజరుపరచనప్పుడు భారతీయ సాక్షుల చట్టం వర్తించదు. ఈ నేపథ్యంలో నిందితుల వాంగ్మూలాన్ని కోర్టులు వారి పరిగణలోకి తీసుకోజాలవు. ఒకవేళ సహనిందితులు వాంగ్మూలాన్ని ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా పరిగణలోకి తీసుకోవచ్చునని అనుకున్నా కూడా కేవలం నేరాంగీకార వాంగ్మూలమే కాకుండా సహనిందితుడిపై ఉన్న ఇతర స్వతంత్ర సాక్షులను కూడా కోర్టు తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి. కస్టడీలో పోలీసులు ఇచ్చిన వాంగ్మూలాలకు ఆమోదరహక్యత చేసినందున ఆ వాంగ్మూలాలను సహనిందితులకు వ్యతిరేకంగా ఉపయోగించరాదు. మెజిస్ట్రేట్ సమక్షంలో ఇచ్చిన వాంగ్మూలాన్ని మాత్రమే సహనిందితులకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు అని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.